రాష్ట్ర చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, సిపిఐ సీనియర్ నాయకుడు పముజుల దశరథ రామయ్య మృతికి సంతాపంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో చేనేత కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం చేనేత రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులు, పముజుల శంకరయ్య, చొప్పా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పముజుల దశరథ రామయ్య గారు లేరనే మాట వింటున్నామంటే అది చాలా బాధాకరం. మా చేనేతలకు ఎంతో తీరని లోటు. సిపిఐ నాయకుడిగా దాదాపు 60-65 సంవత్సరాలు పార్టీకి సేవ చేసి రాష్ట్రంలోనే ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించి మన నెల్లూరు జిల్లా ప్రాంతంలో ప్రజా ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చింది ఆయనే. ఆ రోజుల్లోనే భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడి ప్రజలకి భూమి అందే విధంగా చాలా ఉద్యమాలు చేసి ప్రజలకు భూములు పంచిపెట్టాడు. మరి చేనేత పరిశ్రమకు కూడా ఆయన ఎనలేని సేవలు చేశాడు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అలాగే సౌత్నోపూర్ గ్రామంలో దాదాపు 35 సంవత్సరములు ఏకగ్రీవంగా బడుగు బలహీన వర్గాల నాయకుడుగా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్న మా నాయకుడు అని చెప్పుకునేదానికి మేము ఎంతో గర్విస్తున్నాం. అలాగే ఆయన లేని లోటు ప్రత్యేకంగా మా చేనేత పరిశ్రమకు కానీ, కమ్యూనిస్టు పార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఇది చాలా తీరని లోటుగా మేము భావిస్తూ, ఆయన రాత్రి చనిపోయాడని తెలిసింది. ఆయన చనిపోయి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. వారికి సంబంధించిన కుమార్తెలు ఇతర దేశాల్లో ఉండబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియ కార్యక్రమాలు జరుగుతాయని మాకు కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేశారు. రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు సిపిఐ ఆఫీస్లో ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి సౌత్నోపూర్ గ్రామానికి చేరుకుంటారు. సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి అంత్యక్రియలు చేస్తారని వారి కుటుంబ సభ్యులు అజయ్ అన్న గారు మాకు ప్రత్యేకంగా తెలియజేశారు. మేము కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడి నుంచి బీసీలు అయితే ఏమి, చేనేతలైతే ఏమి అందరం పాల్గొంటాము. కావున ఆయన లేని లోటు మరి ఒకసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇది తీరని ఎక్కువ లోటుగా మేము భావిస్తూ ఆయనకి ప్రత్యేకంగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై హింద్, జోహార్. ఈ నెల 24వ తారీఖున సిపిఐ సీనియర్ నాయకులు, చేనేత ఉద్యమకారులు పెద్దయిన పముజుల దశరథ రామయ్య గారు మనందరికీ దూరం కావడం జరిగింది. ఆయన దాదాపుగా 93 సంవత్సరాలు బతికారు. ఆయన బ్రతుకున్నప్పుడు చేనేతల గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు. అది కూడా కాకుండా ఆయన సర్పంచ్గా ముందుగా సేవలు చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి. అలాగే మండలాధ్యక్షుడిగా ఒక 5 సంవత్సరాలు పనిచేసి ప్రజల్లో నిరంతరం నిలిచిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకి దూరం కావడం చాలా బాధాకరం. కానీ చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈరోజు మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున అయితేమి, చేనేతల సంఘం తరఫున అయితేమి పొదలకూరులో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మేమందరం కూడా ఆయన మనందరికి దూరం కావడం అనేది మాకు చాలా బాధాకరం. అయినా కూడా మా పెద్ద ఆయన
ఆయనకి చాలా బాధతో మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.